నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్ నిన్న నా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు. సో, తను ఒక కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నాడంట. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి ఈ రిజర్వేషన్‌లు చేసుకోలేక, ఈ వెయిటింగ్ లిస్ట్‌లతో పడలేక, టికెట్లు కన్ఫర్మ్ గాక చాలా చాలా హెక్టిక్ అయ్యారట ఫ్యామిలీ అంతా కూడా ఊరెళ్ళి రావడానికి. సో, ఈ హెక్టిక్‌లో వాళ్ళ ఫ్యామిలీ ఒక డెసిషన్ తీసుకున్నారంట. ఒక కారు కొనేసుకుందాం హ్యాపీగా. ఓ 10,00,000 పెట్టి కారు తీసుకుందాం. ఎక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్ళొచ్చు గదా! ఈ ఏదైనా ఊరెళ్ళాలంటేనో పండగలప్పుడు ఈ రిజర్వేషన్‌ల గోల లేకుండా ఉంటుంది గదా! అని ఒక డిస్కషన్ వచ్చిందంట. సరే అయితే వాడి దగ్గర ఒక రూ. 10,00,000 అమౌంట్ ఉందంట. సో, రూ. 10,00,000 అమౌంట్ ఉంది గదా! ఈ రూ. 10,00,000 అమౌంట్ తీసుకెళ్ళి సింగిల్ పేమెంట్ చేసేసి హ్యాపీగా కారు కొనేసుకుందామా? ఓకే. లేదంటే ఈ రూ. 10,00,000 తీసుకెళ్ళి ఏదైనా ఒక అసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి హ్మ్. దాని మీద వచ్చే రిటర్న్స్‌తో ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుందామా అన్న డైలమాలో ఉన్నారంట. ఓకే. సో, ఏం చేద్దాం ఏంటంటూ నాకు కాల్ చేశాడు నా ఫ్రెండు. ఓకే. సో, మరి తన దగ్గరున్న రూ. 10,00,000 తీసుకెళ్ళి సింగిల్ అమౌంట్ పే చేసేసి కారు కొనుక్కోవడమా? లేదంటే ఏదైనా ఒక అసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్‌తో ఈఎంఐ కట్టుకుంటూ హ్యాపీగా ముందుకు సాగిపోవడమా? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఓకే. సో, బేసిక్‌గా ఫస్ట్ ఒక డౌట్ అండి నాది. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా డౌన్ పేమెంట్ కట్టాలి అనుకోవటానికి రీజన్ వాళ్ళు ఈఎంఐ పే చేయలేకనా? హ్మ్. లేకపోతే పే చేయటం ఇష్టం లేకనా? ఈఎంఐ పే చేయగలరు. బట్ ఆ ఈఎంఐ పే చేసే అమౌంట్ వల్ల వేరే కమిట్మెంట్స్ ఏదైనా ఆగిపోతాయేమో. అంటే నెలకు ఒక 10,000, 15,000 ఈఎంఐ అనుకోండి. సో, వేరే కమిట్మెంట్స్ ఏదైనా ఆపుకోలేమో. లేదంటే ఒకటో తారీఖు వస్తుందంటే ఈఎంఐ టెన్షన్‌లు, ఈఎంఐ గోల ఇదంతా ఉండకూడదని హ్యాపీగా 10,00,000 కట్టేద్దాం కారు తెచ్చేసుకుందాం. ఓకే. ఇప్పుడు సో, మీరు చెప్పిన దాంట్లో ఎక్కువ కూడా స్ట్రెస్ అంటే ఎమోషన్‌కి సంబంధించి మాత్రమే అక్కడ కనిపిస్తోంది. హ్మ్. సో, ఇఫ్ దే కెన్ మేనేజ్ ఒక 10,000-15,000 పే చేయడం ప్రాక్టికల్‌గా వాళ్ళకి ప్రాబ్లమ్ కాదు. కొంత అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే. ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ అడ్జస్ట్‌మెంట్. బట్ ఇప్పుడు వాళ్ళ ఆ ఈఎంఐ ఒక మంచి అడ్వాంటేజ్ అంటే ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది అని అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఫీల్ స్ట్రెస్. సో, బేసిక్‌గా అది మీ ఒక్క ఫ్రెండ్ కేసే కాదు, చాలా మంది కేసెస్‌లో ఈ చర్చ నడుస్తుంది. సో, నా దగ్గర బేసిక్‌గా ఇంటి విషయాల్లో కూడా చాలా మంది అడుగుతుంటారు, నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, ఇల్లు కొనాలా, ఏమైనా చేయాలా, XYZ అనే దాని గురించి. సో, బేసిక్‌గా ఇప్పుడు కార్ గురించి కూడా మనం దాని గురించే మాట్లాడదాం. సో, కార్‌కి సంబంధించి ఇప్పుడు రూ. 10,00,000 ఉంది. ఇప్పుడు నార్మల్‌గా మీరు అదే రూ. 10,00,000 కనుక లోన్ తీసుకున్నట్లయితే మేబీ ఒక 16,000 7 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు మనం లోన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఒక 16,000 ఈఎంఐ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు కార్ ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి ఒక 10-16 అంటే ఒక 15-16,000 ఈఎంఐ కట్టడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. వాళ్ళకి పెద్ద సమస్యగా ఫీల్ అవుతారని నేనైతే పర్సనల్గా అనుకోను. ఆ 16,000 ఈఎంఐ కూడా కట్టడం కష్టమో అని అనుకుంటే వాళ్ళు కార్ మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే దాని మీద మళ్ళీ డీజిల్ అని దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో, ఈఎంఐకి భయపడే వాళ్ళు అసలు కారే కొనకూడదు ఫస్ట్. అంటే మనం ఫైనాన్షియల్ గా దాన్ని ఫిట్ కాము అనేది. అంటే ఇక్కడ ఈఎంఐకి భయపడడం అంటే డబ్బులు లేక కాదు, ఆ ఈఎంఐ అనే టెన్షన్. అమ్మో 1వ తారీఖు అనే భయం మీద ఉంటది కదా. అమ్మో 1వ తారీఖు వచ్చేస్తుంది, 15,000 ఈఎంఐ కట్టాలి, వేరే కమిట్మెంట్స్ ఏదన్నా ఆపుకోకూడదన్న ఉద్దేశం. అర్థమైంది. అక్కడ కేవలం అదే నేను ఇందాక చెప్పింది, అది కేవలం వాళ్ళకి ఫైన్ అంటే మెంటల్ స్ట్రెస్ తప్పించి వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లం కాదు. అంటే వేరే కమిట్మెంట్స్ డిస్టర్బ్ కాకుండా అంతే. వాళ్ళకి అది బేసిక్ గా ఆ స్ట్రెస్ వద్దు అనుకుంటున్నారు కానీ దే కెన్ ఎఫోర్డ్ ఇట్, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళు చేయగలరు. సో, బేసిక్ గా వాళ్ళు ఆ స్ట్రెస్ కూడా అంటే ఆ చిన్నపాటి అడ్జస్ట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ కనిపించాలి. సో, ఆ డబ్బుల్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, సో మన దాని నుంచి ఏమన్నా కొంత మీరు ఇందాక అన్నట్టుగా ఏదైనా ఇన్కమ్ కొంత రాగలుగుతుందా, సో దానికి సంబంధించి ఒక 3 డిఫరెంట్ సొల్యూషన్స్ చెప్తాను నేను. సో, బేసిక్గా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనే వాటి గురించి అవగాహన ఉండే ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. సో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం విత్డ్రావల్ ప్లాన్స్ కూడా యాక్టివేట్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది. నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి. సో, బేసిక్గా మ్యూచువల్ ఫండ్ అనేది మనకి SIP అందరికీ చాలా మందికి అవగాహన ఉంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. సో, అలానే మనకి దానికి ఇన్వర్షన్ కూడా ఉంటుంది, అంటే డౌన్ సైడ్ కూడా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా ఉంటుంది అనమాట. సో, ఒకేసారి మనం డబ్బుల్ని కనుక అందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక బల్క్ అమౌంట్ ఇలా రూ. 10,00,000 లాంటి దాన్ని మనం దాని నుంచి నెలవారీగా కొంత డబ్బుల్ని విత్డ్రా చేయడాన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని అంటాం. సో, బేసిక్గా రూ. 10,00,000 కనుక యావరేజ్గా ఒక 13%, అంటే మన యావరేజ్ ఇండెక్స్ రిటర్న్స్లో తీసుకుందాం. మన యావరేజ్ ఇండెక్స్ రిటర్న్స్ 13% ఉంటుంది కదా. సో, మన యావరేజ్ ఇండెక్స్ రిటర్న్స్లో తీసుకుందాం. మనకు అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ కూడా ఉన్నప్పటికీ ఇది SWP బేస్డ్ కాబట్టి కొంత సెక్యూర్డ్ రిటర్న్స్నే ప్లాన్ చేసుకోవాలి.
సో డైరెక్ట్గా ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ లాంటివే కాకుండా మనకి కొద్ది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి మనకి. మనకి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే చాలా మంచి రిటర్న్స్ 15% ఇచ్చే ఉన్నాయి. మోడరేట్ ఉన్నవి కూడా మనకి దాదాపుగా 13% ఇస్తున్నాయి. సో హైబ్రిడ్ ఫండ్స్ కూడా 13% రిటర్న్స్ జనరేట్ చేసే వాటిని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక 1 year తర్వాత SWPని యాక్టివేట్ చేయాలి. ఎందుకు 1 year టైం పెట్టుకుంటాము అని అంటే ఆ 1 yearలో ఎగ్జాక్ట్ మనం పెట్టిన తర్వాత మార్కెట్ కరెక్షన్ గురవ్వచ్చు. సో మనం కరెక్షన్ గురయ్యే టైంలో కనుక డబ్బులు విత్డ్రా చేస్తే మన ఫండ్ అనేది ఓవర్ అగ్రెసివ్గా డిక్రీజ్ అవుతుంది. లేదా 1 yearలో బాగా పెరిగింది అనుకోండి, సో పెరిగిన వాల్యుయేషన్తో విత్డ్రా చేసినా నష్టం లేదు. సో తగ్గితే ప్రమాదం, పెరిగితే నష్టం లేదు. సో 1 year తర్వాత మీరు విత్డ్రావల్ ప్లాన్ యాక్టివేట్ చేయాలి. ఇందులో మనం 2 రకాలుగా విత్డ్రావల్ ప్లాన్స్ని యాక్టివేట్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు మనం ఒక 10,000 రూపాయలు విత్డ్రావల్ చేయటము, లేదా ఒక 5,000 రూపాయలు విత్డ్రా చేయటము. ఈ ఫిగర్స్ ఏంటి అని అంటే యావరేజ్గా 6% చొప్పున టోటల్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ నుంచి కనుక 6% విత్డ్రా చేస్తే అది నెలకు 5,000గా వస్తుంది. మనం 12% విత్డ్రా చేసినట్లయితే అది నెలకి సుమారుగా 10,000గా వస్తుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్న దాంట్లో రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ ఎంత? 13%. సో మనం 10% 12% విత్డ్రా చేస్తే నియర్ టు దానికి వచ్చేస్తాం మనం. కాకపోతే ఎగ్జాక్ట్గా 12% విత్డ్రా చేస్తే మార్కెట్ ఎప్పుడైనా కొద్దిగా డౌన్ సైడ్లో ఉన్నప్పుడు కొంత ప్యానిక్కి గురే ఎక్కువ ఫిగర్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ టైం కొంచెం అడ్జస్ట్మెంట్ జరగదు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది 6% విత్డ్రావల్ పెట్టుకోండి ఫర్ ద సేఫర్ సైడ్. అంటే ఒక 5,000 రూపాయలు వస్తుంది. 5,000 రూపాయలు అని అంటే నా అంచనా మేరకు అయితే డీజిల్ ఖర్చులు వచ్చేస్తాయి. ఆరామ్సే డీజిల్ ఖర్చులు అయితే వచ్చేస్తాయి. లేదు నాకు నేను భరించను ఎక్కువ పెయిన్ని, నేను 10,000 విత్డ్రా చేస్తాను అనుకోండి, సో 10,000 విత్డ్రా చేసుకున్నా దానికి నష్టం లేదు. సో మనం మంత్లీ కనుక 5,000 రూపాయలు కనుక విత్డ్రా చేసే ప్లాన్ యాక్టివేట్ చేస్తే 7 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటాం కదా, ఆ 7 సంవత్సరాల పాటు మనం సుమారుగా 4,20,000 విత్డ్రావల్ చేసేస్తాం. ద ఫైనల్ ఫండ్ అమౌంట్ మళ్ళీ మనకి 17 లక్షలుగా ఉంటుంది. సో ఈ 5,000 ఫిగరు అంటే మన 5,000 విత్డ్రా చేసిన 17 లక్షలకి ఎందుకు వెళ్ళింది అని అంటే మనకు అక్కడ రిటర్న్స్ జనరేట్ చేసేదేమో 13%, మనం విత్డ్రా చేసేదేమో 6%. సో మనకి ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ ఉంది చూసారా, ఆ డిఫరెన్స్ అనేది మనకి అక్యుములేట్ అవుతూ 17 లక్షల వరకు కూడా చేరింది. ఇక్కడ కనుక మనం ఒకవేళ 10,000 విత్డ్రా చేసినట్లయితే మనం టోటల్ విత్డ్రావల్ అమౌంట్ 7,20,000గా కనిపిస్తుంది. అండ్ మన దగ్గర ఫైనల్గా ఉండే బ్యాలెన్స్ 13 lakhs. సో ఇక్కడ మీరు 2 విషయాలు గమనిస్తే మీరు పెట్టిన అమౌంట్ కంటే ఎంతో కొంత ఎక్కువైతే కనిపిస్తుంది. సరే మార్కెట్ డౌన్లో కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మనం పెట్టిన అమౌంట్ అయితే యాస్టీస్గా ఉండంగా కొంత అమౌంట్ విత్డ్రా చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా 10 లక్షలు పెట్టి కారు కొంటే ఏమవుతుంది, అదే 7 సంవత్సరాల తర్వాత దాని విలువ 5 లక్షలు కూడా ఉండదు. కానీ ఈ కండిషన్లో ఏం జరిగింది, ఇక్కడ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంతవరకు మీకు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు మీ క్యాష్గా ఉంటుంది. ఈ కారు అమ్మినా మీకు 5 లక్షల రూపాయలు అయితే గ్యారంటీగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తుందా? సో ఇదంతా కాదు సార్, నేను భరించగలను కూడా, నేను ఈఎంఐని కూడా నేను ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది, నేను ఈఎంఐని భరిస్తాను, ఇంకా బెటర్ ప్లాన్ ఉందా అంటే అసలు విత్డ్రా చేయకుండా సేమ్ 13% రిటర్న్ ఇచ్చే దాంట్లో 7 సంవత్సరాలు అట్లా వదిలేయండి. 7 సంవత్సరాలు కనుక అట్లా వదిలేస్తే అది సుమారుగా 23 లక్షలకి వెళ్తుంది. సో బేసిక్ ఇక్కడ మీ నెట్ అసెట్ ఎంత అవుతుంది, 23 లక్షలు ప్లస్ ఇది అమ్మితే ఒక 5 లక్షలు, టోటల్గా మీ సుమారుగా 28 లక్షలకి మీ వాల్యుయేషన్ చేరుతుంది. మీరు 10 లక్షలు పెట్టి కనుక కారు కొని ఉంటే మీ వాల్యూ 7 సంవత్సరాల తర్వాత 5 లక్షలే, కానీ ఇప్పుడు 28 లక్షలకు చేరుకున్నారు. సో ఇక్కడ 10 లక్షల క్యాష్ తీసుకెళ్ళి కారు కట్టేస్తే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆ అసెట్ ఏదైతే ఉందో డిప్రిషియేట్ అయిపోతుంది. డిప్రిషియేట్ అయిపోతుంది. మన 10 లక్షలు అలా రోడ్డు మీద డిప్రిషియేట్ అయిపోయి 5 లక్షలకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జనాలు ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఇది కూడా ముందే క్లారిఫై చేస్తాను. అక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము, ఇక్కడ రిటర్న్ జనరేట్ చేస్తున్నాము, ఇది ఎట్లా బ్యాలెన్స్ అవుద్ది అని చెప్పి జనరల్గా క్వశ్చన్ వస్తుంది. మీరు అక్కడ పే చేసే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 9% వేసుకోండి. అది ఎలా వర్క్ అవుతుంది, ఈ నెల మీరు ఒక 15,000 రూపాయలు పే చేస్తే అందులో 7,500 ఇంట్రెస్ట్ కాంపోనెంట్, 7,500 ప్రిన్సిపల్ కాంపోనెంట్ పే చేస్తారు. ఆ తర్వాత నుంచి మీరు పే చేసిన ప్రిన్సిపల్ కాంపోనెంట్ మీద వడ్డీ పడదు. సో మన యావరేజ్గా పే చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీ ఇంట్రెస్ట్ ఒరిజినల్ అబ్సల్యూట్ వాల్యూ అనేది 9 కంటే చాలా తక్కువలో ఉంటుంది. మీకు ఇక్కడ మీకు పే చేస్తున్నటువంటి 9% అనేది ఏంటి అని అంటే రెడ్యూసింగ్ వాల్యూ అని అంటే వన్స్ ద ఇంట్రెస్ట్ ఎంతైతే పే చేస్తారో దాని మీద ఇంకా 9% ట్యాక్స్ అనేది పడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు కాంపౌండింగ్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండింగ్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, లోన్లోనేమో రెడ్యూసింగ్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సో బేసిక్ ఇక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్ వైజ్గా ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ ఉంది. సో మీ ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ని గెయిన్ చేసుకోవచ్చు.
మీరు సింపుల్గా క్యాలిక్యులేటర్ పెట్టుకొని 9% ఇంట్రెస్ట్ తోటి మీరు క్యాలిక్యులేట్ చేసినా 10 లక్షల లోన్కి మీరు పే చేసే సుమారుగా 13 లక్షలే, ఎక్స్ట్రా 3 లక్షలు పే చేస్తున్నారు. మీకు ఇక్కడ వస్తున్న రిటర్న్స్ ఎంత, సమ్వేర్ అరౌండ్ 23 lakhs. సరే పైన ఎక్స్ట్రా పే చేస్తున్న 3 లక్షలు తీసి పక్కన పడేయండి. ఇక్కడ 23 వస్తుంది, ఇక్కడ 13 పే చేస్తున్నారు, 3 మైనస్ చేయండి. స్టిల్ మీకు ఇక్కడైతే 20 లక్షలు అడ్వాంటేజే ఉంది. స్టిల్ మీరు ఈ కార్ అమ్మితే ఇంకా 5 లక్షలు అయితే వస్తాయి. ఇంకా మీకు 25 లక్షలకు మీరు ఓనరే. 5 కావాలా 25 కావాలా? దట్స్ హౌ. సో బేసిక్గా జనాలు అందరూ ఆలోచించేటప్పుడు ఏంటి అని అంటే జస్ట్ 9 ఫిగర్ని చూస్తారు, 13 ఫిగర్ని చూస్తారు. ఈ ఓవరాల్ డిఫరెన్స్ తక్కువ అనుకుంటారు. ఇది రెడ్యూసింగ్, ఇది కాంపౌండింగ్. ఇది తగ్గుతూ వస్తుంది, ఇది పెరుగుతూ పోతుంది. ఈ డిఫరెన్స్ చేసే మ్యాజిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ మీ ఫ్రెండ్కి చెప్పండి. ఎప్పుడైతే మనం 7 ఏళ్ల తర్వాత 25 లక్షలు ఓనర్గా ఉండాలా, 5 లక్షలు ఓనర్గా ఉండాలా అనేది డెఫినెట్గా 25 లక్షలు ఓనర్గానే ఉండాలనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.